ఫ్రెండ్స్, ఉచిత కరెంటుకు సంబంధించి అదేవిధంగా గ్యాస్ సిలిండర్కి సంబంధించి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ మరి ఎవరికి వర్తిస్తుంది, ఏ రకంగా దీన్ని ప్రభుత్వం ఇవ్వనుంది, రేషన్ కార్డు ఉన్న వారికి ఈ పథకాలు అయితే వర్తించబోతున్నాయి, కొంతమందికి అయితే అనర్హులు అంటూ అప్డేట్ అయితే ఇచ్చారనమాట. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో చెప్తానండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. చాలా మంది లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వివరాలు కనుక వచ్చినట్లయితే తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న వారికి పథకాలు కూడా వర్తిస్తే విధంగా ముఖ్యమంత్రి గతంలో కూడా చెప్పారు, మంత్రులు కూడా చెప్తూ ఉన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఈ పథకాలకు సంబంధించి గతంలో ఆల్రెడీ చెప్పేశారు. 6 గ్యారెంటీలో 2 పథకాలు అయితే అమలు కావడం జరిగింది. ఒకటి ఆర్టీసీ బస్సు సంబంధించి, రెండవది ఆరోగ్యశ్రీకి సంబంధించి. ఇప్పుడు తెలంగాణలో నల్గొండలో అయితే మనకు సభ అయితే పెట్టబోతున్నారు. దీనికి సంబంధించి ఏదైతే ప్రియాంక గాంధీ అయితే రాబోతున్నారు, ఆమె చేతుల మీదుగా మనకు గ్యాస్ సిలిండర్ సంబంధించిన పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారట. పోటాపోటీగా గ్యాస్ సిలిండర్ సంబంధించి అర్హులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ మహిళ పేరు మీద అయితే ఉండాలి. గ్యాస్ సిలిండర్ సంబంధించి ఏ కంపెనీ అయినా పర్లేదు, హెచ్పి కావచ్చు, మీరు ఏ కంపెనీ వాడినా కానీ. దాంతోపాటు ఇందులో పూర్తి స్థాయిలో ప్రధానంగా ఖాతాదారులు ఏదైతే బ్యాంక్ పాస్ పుస్తకం ఉంటుంది కదా, ఆ బ్యాంక్ పాస్ పుస్తకం ఇవ్వలేదు ఎలా అని డౌట్ ఉండవచ్చు. సో దీనికి ఇంటింటికి మరి సర్వే అయితే చేయబోతున్నారు. ప్రతి అధికారికి దాదాపు 30 దరఖాస్తులు అయితే ఇవ్వబోతున్నారట. ఇందులో ప్రధానంగా మరి ఆశా వర్కర్లు కావచ్చు, ఇక అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు, మొత్తానికి అయితే వచ్చి సర్వే క్రాస్ చెక్ చేయబోతున్నారు. నిజంగా ఈ లబ్ధిదారులు ఉన్నారా, ఇక ప్రజాపాలన దరఖాస్తులో ఉన్న వాటిని వెరిఫై చేసి ఒక మొబైల్ యాప్ అయితే ఇవ్వనున్నారనమాట. మొబైల్లో ఈ డేటా ఎంట్రీ, దీనికి సంబంధించి ఆధార్ కార్డు, దాంతోపాటు రేషన్ కార్డు, ఆ ఫోన్ నెంబరు, ఇందులో వచ్చేసి మనకు హెచ్పి గ్యాస్ సంబంధించి బ్యాంకు డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేయబోతున్నారు. ఇక ఉచిత కరెంటుకి సంబంధించి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే కరెంటు మీటర్కే ఈ రకంగా ఉంటే, కరెంట్ మీటర్లో మనకు రేషన్ కార్డుకి సంబంధించి నెంబర్ అయితే రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మనకు ఆధార్ కార్డు నెంబరు కూడా రాయాల్సి అయితే ఉంటుంది. ఈ ఫోన్ నెంబర్ కూడా, ఈ 3 లింక్ చేసినట్లయితే ఇవి కరెంటు కొట్టడానికి వచ్చిన వారు ఈ నెంబర్లు అయితే అందులో ఫీడ్ చేసుకుంటారు. 200 వరకు యూనిట్ల లోపు ఉన్న వారికి ఇవన్నీ కూడా అర్హతగా నిర్ణయించడం అయితే జరిగిందనమాట. గ్రామ సభల్లో కూడా మీటింగ్లు అయితే పెడుతున్నారనమాట. మొత్తానికి ఆ ఇన్ఫర్మేషన్ మనకు ఈ రకంగా ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఎప్పటి నుంచి ఇస్తారంటే లోక్సభకు సంబంధించి ఎన్నికలకు ముందే ఇవ్వనున్నారంటూ ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. తెలంగాణలో ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చి తెలియస్తాను. అందరూ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.